కోసిగి మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. తగ్గని దాడులు, తగ్గిన మద్యం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నదీ తీర ప్రాంతమైన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమ మద్యం చొరబడకుండా పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దొరికిన కాడికి కేసులు బుక్ చేస్తూ ఎవరిని వదలడం లేదు. ఇప్పటికీ మండలంలో గణనీయంగా మద్యం చొరబాటును తగ్గించడంలో దాదాపు సఫలమైన కోసిగి పోలీసులు గురువారం నాడు కర్నూలు SP, DS, EO మరియు ES ఆదేశాల మేరకు AES ఆధ్వర్యంలో కోసిగి సిఐ మహేష్ బాషా, SI రమేష్ బాబు తమ సిబ్బందితో కోసిగి మండల పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించగా కడిదొడ్డి క్రాస్ వద్ద ఒక ద్విచక్ర వాహనం, 6 బాక్సుల కర్ణాటక మద్యం, 768 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం తరలిస్తున్న వ్యక్తి కోతలదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించడమైంది. సరదాగా వ్యక్తి పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. అనంతరం సిఐ మహబూబ్ బాషా, ఎమిగనూరు బియ్యం PSI శివకృష్ణమ్మ కలిసి తమ సిబ్బందితో పెదకడుబురు మండలం జాలవాడ గ్రామం నందు దాడులు నిర్వహించగా వడ్డే సాయికుమార్ అనే వ్యక్తి వద్ద 36 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం ఉండటం గమనించి అతన్ని అదుపులోకి తీసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో కోసిగి సిఐ మహబూబ్ బాషాతో పాటు SI రమేష్ బాబు తమ సిబ్బందితో పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.